కన్నప్ప. ఇప్పుడే సినిమా చూసాను. సినిమా చూసిన తర్వాత నాకైతే సినిమా బానే అనిపించింది. ఒక్కసారైతే చూడొచ్చు. ఎందుకు? ఇలాంటి సినిమాలు చూడాలంటే చాలా కష్టం. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా అంటే కన్నప్ప స్టోరీ చాలా మందికి తెలిసిందే. ఇది కొత్త స్టోరీ ఏమీ కాదు. బట్ ఈ సినిమాని ఇప్పుడున్న జనరేషన్‌కి మంచి వీఎఫ్ఎక్స్ తోటి, మంచి స్టోరీ పాయింట్ తోటి సినిమా చూపించడాన్నే చాలా పెద్ద టాస్క్. అయితే ఆ టాస్క్‌లోని మంచు విష్ణు గారి టీమ్ సక్సెస్ అయిందా? లేదా? అన్నదే ఇప్పుడు పాయింట్. ఫస్ట్ హాఫ్ అలా సాగుతుంది. కొంచెం లాగ్ అయితే ఉన్నది. సెకండ్ హాఫ్ అయితే బాగుంది. ప్రభాస్ సీన్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు బాగుంది. ప్రభాస్ వచ్చేటప్పుడు ఒక బీజీఎం వస్తుంది. ఆ బీజీఎం కూడా చాలా వర్కౌట్ అయింది. అండ్ సినిమాలోని సాంగ్స్ అయితే 'హరహర దేవ శంకర', 'శ్రీకాళహస్తి' సాంగు, అలాగే ప్రభాస్ తోటి వచ్చే బీజీఎం నుండి వచ్చే ఒక సాంగ్ అయితే బావుంటుంది. అండ్ బిగ్ స్టార్స్ అంటే ఈ సినిమాలోని మెయిన్‌గా చాలా పెద్ద పెద్ద బిగ్ స్టార్స్ ఉండడం వల్ల ఈ సినిమాకి అంత క్రేజ్ అయితే వచ్చింది. మెయిన్‌గా చాలామంది 'ప్రభాస్' చూడడానికెళ్తారు. అయితే ఈ సినిమా ముందుగానే కన్నడలోని 'రాజ్ కుమార్' గారు తీశారు. తర్వాత తెలుగులోని 'కృష్ణంరాజు' గారు ఈ సినిమా తీశారు 'భక్త కన్నప్ప' అని. అయితే ఇప్పుడు 'మంచు విష్ణు' గారు ఈ సినిమా తీశారు. పర్వాలేదు ఈ సినిమాకి నేను 5కి 3 ఇస్తున్నాను. అండ్ ఇలాంటి డెవోషనల్ ఫిల్మ్స్ చాలా అరుదుగా వస్తాయి. అండ్ అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి. అండ్ 'శివలీలలు' అన్నట్టు ఈ సినిమా కూడా మొత్తం బాగుంది. అండ్ మీరు కనుక ఈ సినిమా చూస్తే మీరి ఒపీనియన్ కామెంట్‌లో తెలపండి.